ఇంజక్షన్ వేసిరు. నర్స్ వచ్చి ఇంజక్షన్ వేసినాక 10 నిమిషాలు కూడా కాలేదు సార్. మొత్తం దుర్గలేసింది. దుర్గలేసి గోపుకుంటా అంటే ఎట్లా బాగా ఉమెట్న చేస్తాందని మేము అక్కడ పోయి కలిసిన వాళ్ళే అందరు డాక్టర్లు సిస్టర్లు వచ్చారు. వచ్చి ఆ నుంచి బెడ్ తీసుకొచ్చి ఐసీలోకి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీలో వాళ్ళ 1 గంట ట్రీట్మెంట్ చేసిరు. డాక్టర్లు అసలు డాక్టర్లు పెద్ద డాక్టర్లు ఎవరు రాలే. అట్లా ఈ సిస్టర్లు ఒక 3 డాక్టర్లు వచ్చారు. వాళ్ళు 3 డాక్టర్ల పేర్లు నాకు తెలియదు సార్. వాళ్ళు చెప్తారు. పేర్లు కూడా ఇస్తలేను కంప్లీట్. ఆ డాక్టర్లు 3 వచ్చి వాళ్ళు ఏమో ఎతకారం ఆడిరు. ఏం సార్ మరి ఎందుకు, ఏం ప్రాబ్లం, అసలు ఎందుకు ఇట్లా అయిందని మేము అడిగితే, అమ్మ ఇంజక్షన్ వేస్తే రియాక్షన్ అయిందని అంటారు మీరు. ఇంజక్షన్ వేస్తే రాదు. చిక్కుడుకాయ తింటే వస్తుంది, చికెన్ తింటే వస్తుంది, గోంగూర తింటే వస్తుంది, ఇవి తింటే వస్తుంది. దేని వల్ల కావచ్చు అంటే 6 గంటలకు ఇంకా టిఫిన్ కూడా వేయలే, పాలు కూడా తాగలేదు నాయన. ఆమె పాలంతా చికెన్ తింటదా, చిక్కుడుకాయ తింటదా? అప్పుడు పొద్దుగాలకి 6 గంటలకి ఏ టిఫిన్ తినలే, ఏ అన్నం తినలే. అట్లా ఎతకారం ఆడిండు. ఏం మాట్లాడుతున్నా నువ్వు, చికెన్ అంటున్నావు అని. మేము మా ఇంకో ఆయన అల్లుడు సీరియస్ అయితే మీరు ఏంటి మాట్లాడతారు, ఇక్కడ ఏం కాలేదు, మంచిగానే ఉన్నది, ట్రీట్మెంట్ నడుతుంది, ఇప్పటిదాకా మంచిగానే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నట్టు లేదు. 10 నిమిషాలు అవుతుంది, మంచిగా రికవర్ అవుతుంది. అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు, మంచిగానే రికవర్ అవుతుంది. ఇంజక్షన్లు సీనియర్ డాక్టర్లు ఎవరు రాలే. సీనియర్ డాక్టర్ పెద్ద డాక్టర్లు ఎవరు రాలే. జూనియర్ డాక్టర్లు వచ్చిర్రు. అలా ఇంజక్షన్ వేసిన వాళ్ళే మొత్తం బాడీ ఉబ్బింది, ఏకము మూతి ఇంత అయింది. ఉబ్బిన వాళ్ళే ఎమర్జెన్సీ వచ్చిర్రు. గంట సేపు వాళ్ళ ట్రీట్మెంట్ చేసిరు. జూనియర్ డాక్టర్లే చేసినాక తర్వాత సీనియర్ డాక్టర్ ఆయన ఇంకొక ఆయన సీనియర్ డాక్టర్ వచ్చి అసలు రోగం ఆయన ఏర్పాటు చేసిండు. పేషెంట్ కు హార్ట్ మీద ఇంజక్షన్ ఎఫెక్ట్ పడ్డదన్నప్పుడు తలాకి ఎత్తి పెట్టాలన్నాడు. ఓపెన్ చేసిండు ఆయన వచ్చి. ఆమెకు కాళ్ళకి ఎత్తి పెట్టి కాళ్ళు పైకి లేపిరు. మొత్తం బెడ్ మొత్తం పైకి లేపి ఆమె గుండె మీద ఎఫెక్ట్ పడేటట్టు చేసిరు. అక్కడనే గుండె మీద ఎఫెక్ట్ పడ్డది. అస్సలు మాట రాలే. అక్కడ మాట రాక అక్కడనే ఆక్సిజన్ పెట్టిరు. పెద్ద ఆక్సిజన్ పెట్టిరు. అదేందో బుగ్గ లాంటిది పెట్టి వచ్చి మళ్ళా సీనియర్ డాక్టర్ బయటకు వెళ్ళిన వాళ్ళే మాట్లాడి మేము పోయి మాట్లాడినాం. ఏమైంది సార్, ఏమైనా ప్రాబ్లమ్ అంటే గుండె డాక్టర్ వస్తాడమ్మా, చూసినాక మరి మీరు ఏందన్నా చెప్తా, రిపోర్ట్ ఇద్దాం, ఈసీ తీసినాక మాట్లాడదాం, 2 తీద్దాం అన్నారు. అన్న వాళ్ళే సరే అన్నాం. మరి కరీంనగర్కి తీసుకుపోమంటారు సార్ అంటే చూసినాక రిపోర్ట్ వచ్చినాక చెప్తా ఉన్నారు. మేము డాక్టర్ తో మాట్లాడుతూనే ఉన్నాం. పేషెంట్ వాళ్ళే తీసుకొచ్చి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ లెక్కిచ్చారు సార్. మొత్తం ఈ డాక్టర్లు చేసిన వ్యవహారమే. సీనియర్ డాక్టర్ కూడా తెలియదు అంబులెన్స్ లెక్కించింది. ఈ 3 డాక్టర్లకు గేమ్ ఆడిరు సార్. ఆ 3 డాక్టర్లకు చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోతే ఆమెకు మొత్తం శ్వాస లేదు. మేము అట్లనే అంబులెన్స్ లెక్కిపోయినాం. పోయినాక డాక్టర్ కరీంనగర్ పోయినాక డాక్టర్ అన్నది ఆల్రెడీ ప్రాణం పోయింది. ప్రాణం పోయి గంటకి ఎక్కువ అవుతుంది, ఎందుకు తీసుకొచ్చిరమ్మా అన్నది. అక్కడ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అన్న వాళ్ళే నా కోడలికి ఇట్లా చేసిరు నాయన. ఆ పిల్లలకు న్యాయం చేయని బాల్చను ఆయన అట్టిగా ఇంజక్షన్లతో చంపిరు నాయన. వాళ్ళు అట్టే జోకులు ఆడుకుంటా ఫోన్లు చేసిరు నాయన. ఫోన్ మాట్లాడుకుంటా ఇంజక్షన్ వేసిరు. అది ఏ ఇంజక్షన్ వేసిందో తెలియదు కానీ ఆ ఇంజక్షన్ తో రియాక్షన్ అయింది నాయన. ఆ బిడ్డకి అప్పటికప్పుడే 10 నిమిషాలనే ఇంత దొడ్డుప్పింది. మొత్తం అడ్మిట్ అయితే అడ్మిట్ అయితే రేపు హాస్పిటల్ చేస్తారన్నారు. అత్తమ్మ అన్నది కలెక్టర్ రావాలి, ఇప్పుడు కలెక్టర్ రావాలి, ఎమ్మెల్యే రావాలి.